మన దేశంలో ఒక ప్రార్థన చేయనటువంటి చర్చ్ ఒకటైనా ఉందా చెప్పండి? లేదు. ప్రతి ఆదివారం సండే స్కూల్ మా ఇంటి పక్కనే ఉంటుంది, ఓ మైక్ ఎట్టుకుని. వాళ్ళు అలాగా వాళ్ళు చిన్న పిల్లల్ని గ్రాప్ చేస్తారండి. మీరు ఒకటే గుర్తుంచుకోండి, క్రైస్తవంలో ముందు చిన్న పిల్లల్ని అట్రాక్ట్ చేస్తారు. మన పిల్లలు మనం ఏమనుకుంటాం, మా పిల్లలు బొట్టు లేకుండా మంచిగా షూస్ వేసుకుని డాన్ బాస్కో స్కూల్కి ఎక్కడికో వెళ్తుంది అనుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్రభువుకి సంబంధించినట్టు ఓ మై లార్డ్ అని చెప్పిస్తారు. మన వాళ్ళని చిన్నప్పటి నుంచి అవుతారు. అందుకు నేనేమంటానంటే, నేను చాలా మంది అన్నట్టు మీరు ఎందుకని అంత కామెడీ చేస్తారో, గురుస్థానంలో ఉండి కామెడీ చేస్తారు. కామెడీ చేయడం మీకోసం కాదురా నాన్న, పిల్లల కోసం. పిల్లల మనసులో నేను ఒక ముద్ర వేస్తున్నా, ఏమని మూఢనమ్మకాల జోలికి వెళ్ళకండి, ఇవి మన సాంప్రదాయాలని కామెడీతో కలిపి చెప్తున్నా. పిల్లలు కామెడీకి అట్రాక్ట్ అవుతారు బాల రూపం కాబట్టి వాళ్ళు ఎలాగైతే చిన్నప్పటి నుంచి ప్రార్థన చేయించి మన వాళ్ళ దృష్టిలో సాఫ్ట్ కార్నర్ ఏర్పాటు చేసుకున్నారో, అదే విధంగా మనం కూడా చిన్నప్పటి నుంచి మనం చేయాలి. మనం చెప్పాం కదా, ఏదైనా గొడవ విషయంలో నన్ను చోటకి పిలిస్తే నేను అక్కడికి వెళ్తే వాళ్ళు పోలీస్ అందరూ వచ్చాయి, బాబు మేము మీ ఫాలోవర్స్ అండి బాబు, మేము చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాం అనేటటువంటి స్థితి ఎందుకుంటే, నేను అలా చిన్నప్పుడు రిజిస్టర్ చేసుకున్న పిల్లల మనసులో. నేను చేసే ప్రతి కామెడీ వీడియో బిట్ చేసినా సరే చిన్న పిల్లల కోసం చేస్తున్నాను. వాళ్ళని ముందు మనం కంట్రోల్ చేయగలిగితే నెక్స్ట్ జనరేషన్ హిందుత్వం నిలబడుతుందండి.